హైదరాబాద్ నేరాల నగరిగా మారుతోంది. గ్లోబల్ సిటీ హైదరాబాద్లో నేరాలు పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై తదితర నగరాలతో పోలిస్తే ఎంతో సురక్షమని పేరొందిన భాగ్యనగరంలో నేరాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. 2022తో పోలిస్తే 2023లో నేరాల సంఖ్య పెరిగినట్లు స్వయంగా పోలీసులే వెల్లడించారు. సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ కమిషనరేట్కు సంబంధించిన నేరాల వార్షిక నివేదికను విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్ రేటు 2% పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హత్యలు తగ్గినా రియల్ ఎస్టేట్ నేరాలు 3% ఎక్కువయ్యాయి. మహిళలపై నేరాలు కూడా భారీగా పెరిగాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా ఎక్కువయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాల్లో 11% పెరుగుదల కనిపించింది. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా, వేలాది మంది పోలీసులు, గస్తీ వాహనాలు, మరెన్నో గట్టి నిఘా చర్యలు తీసుకుంటున్నప్పటికీ నగరంలో నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో షానేషహర్ హైదరాబాద్లో జరిగిన నేరాల చిట్టా ఇలా ఉంది. హైదరాబాద్లో మొత్తం 24,821 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దోపిడీలు 9%, మహిళలపై నేరాలు 12% పెరిగాయి. అత్యాచార కేసులు ఏకంగా 19% పెరిగాయి. 79 హత్యలు, 403 అత్యాచారాలు, 242 కిడ్నాపులు, 4,909 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో 38 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రజలు పోగొట్టుకున్న సొమ్ములో 75% రికవరీ అయింది. 2,637 రోడ్డు ప్రమాదాలు, 262 హత్యాయత్నాలు, 91 చోరీలు జరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో 208 మంది చనిపోగా వీరిలో 121 మంది పాదచారులు. పిల్లలపై నేరాలు 12% తగ్గాయి. ఇది కాస్త ఊరట కలిగించే విషయం. నేరస్తులు 69% మందికి జైలు శిక్షలు పడ్డాయి. 13 కేసుల్లో 13 మందికి జీవిత ఖైదు పడింది. 83 డ్రగ్ కేసుల్లో 241 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 13 మంది విదేశీయులున్నారు. ఇన్వెస్ట్మెంట్ స్కీముల్లో ప్రజలు 401 కోట్లు పోగొట్టుకున్నారు. మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాల్లో 152 కోట్లు పోగొట్టుకున్నారు. 10,000 కోట్లకు పైగా ఆర్థిక నేరాలు జరిగాయి. భూముల కబ్జా వివాదాల్లో 245 మంది అరెస్ట్ అయ్యారు. సైబర్ నేరాలకు పాల్పడిన 650 మంది అరెస్ట్ అయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 37,000 నమోదయ్యాయి. 91 లక్షల రూపాయల జరిమానా విధించి 556 మంది డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేశారు. మైనర్ డ్రైవింగ్స్ 1,745 కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన 2.63 లక్షల మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ హైదరాబాద్ పోలీసులు 2023లో నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు కృషి చేశారు. గణేష్ నిమజ్జనం, మిలాదున్ నబీల ఊరేగింపులను ప్రశాంతంగా నిర్వహించారు. భూకబ్జా, ఆర్థిక నేరాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉండడంతో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. పిల్లలపై నేరాల విషయంలో పోలీసులు కఠినంగా స్పందిస్తూ సకాలంలో చర్యలు తీసుకున్న ఫలితంగా ఈ ఏడాది పోక్సో కేసులు 12% తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే నేరాల్లో 2% పెరుగుదల స్వల్పంగా కనిపిస్తున్నా మహిళలపై దారుణాలు, ఆర్థిక నేరాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఏడాదిలోనైనా నేరాల సంఖ్య తగ్గి భాగ్యనగరి అభయనగరిగా మారుతుందని ఆశిద్దాం.